తండ్రి కొడుకుల మధ్య విభేదాలు సమసిపోయినట్టే కనిపిస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ ని యూపీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ములాయం ప్రకటించడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. లక్నోలో అఖిలేష్ యాదవ్ తో ములాయం సమావేశమయ్యారు. అయితే తాజా భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. संपर्क हुआ तब से मैं आता भी रहा, लोकसभा पहुंची 6 बार, तो थोड़ा कम आ पाए इस संपर्क रहा। अभी 1 महीना पहले लगभग 1 महीना या ज़्यादा हो 5-6 दिन गए समय घर पे। अब मुझे तो दुख है बहुत नेताजी। అఖిలేష్ ములాయంల భేటీలో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంతకు ముందే వేర్వేరుగా అభ్యర్థుల్ని ప్రకటించిన నేతలు ఇప్పుడు ఫైనల్ లిస్ట్ ని విడుదల చేయనున్నట్టు సమాచారం. అయితే తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, తామంతా ఒక్కటేనని మరోసారి స్పష్టం చేశారు ములాయం సింగ్ యాదవ్. మరోవైపు సమాజ్వాదీ పార్టీలో అంతర్గత సమస్యలు కొలికి రావడంతో ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారించారు ఆ పార్టీ నేతలు. బీజేపీ, బీఎస్పీలు ప్రచారంలో దూసుకెళ్తుండడంతో ఎస్పీ ప్రచారానికి సిద్ధమవుతోంది. అందుకోసం కాంగ్రెస్తో జతకట్టేందుకు సిద్ధమైంది. ఎస్పీలో నెలకొన్న అంతర్గత సమస్యలతో స్తంభించిన కాంగ్రెస్, సమాజ్వాదీ చర్చలు ఇప్పుడు మళ్లీ ముందుకు కదులుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది. పొత్తుపై ఈ ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు జరగనున్నాయని చెప్తున్నారు. సీట్ల పంపకంతో పాటు ప్రచార వ్యూహాలపై మంతనాలు జరగనున్నట్టు సమాచారం. ఎస్పీలోని పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఒకవైపు యూపీలో బీజేపీ దూసుకెళ్తోంది, మరోవైపు బీఎస్పీ సైతం అభ్యర్థుల ఎంపికలో ముందుంది. అంతర్గత సమస్యలతో ఎస్పీ, ఇతర కారణాలతో కాంగ్రెస్ వెనకబడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు గతంలోనే మొదలైన తండ్రి కొడుకుల మధ్య విభేదాలతో బ్రేకులు పడ్డాయి. ములాయం క్లారిటీతో ఇప్పుడు మళ్లీ చర్చలు పందుకున్నాయి. రెండు పార్టీల పొత్తుపై ఇవాళ ఫైనల్ చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహాలపై ఇద్దరు నేతల మధ్య మంతనాలు జరగనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అఖిలేష్, రాహుల్ గాంధీ భేటీలో పొత్తుపై క్లారిటీ వస్తుందని చెప్తున్నాయి ఎస్పీ వర్గాలు. అయితే 2012 ఎన్నికల్లో గెలిచిన స్థానాల ప్రకారం సీట్ల పంపకాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి 100 స్థానాలకు మించి ఇచ్చే అవకాశం లేదని చెప్తున్నాయి ఎస్పీ వర్గాలు.